హాయ్ ఫ్రెండ్స్, డిన్నర్ అయిపోయిందా? సో డిన్నర్ అయిపోతే కనుక హాయిగా ప్రశాంతంగా ల్యాప్టాప్లో ఓపెన్ చేసి చూడండి ఈరోజు వీడియో. డిన్నర్ అవ్వకపోతే ఫస్ట్ డిన్నర్ ఫినిష్ చేయండి, దాని తర్వాత ప్రశాంతంగా ల్యాప్టాప్ ఓపెన్ చేసి వీడియో చూడండి. ఎందుకంటే ఈ వీడియోలో ఏంటంటే ఎంతో కొంత నేర్చుకునే ప్రయత్నం చేద్దాము. సో లెవెల్ ఏంటి, ఎలా వర్కౌట్ అవుతుంది, సో ఎక్కడ సెల్ ఆర్డర్స్ ఉన్నాయి అనేది లైవ్లో మీరు చూడొచ్చు అనమాట రేపు మార్కెట్లో. అందువల్ల ఏంటంటే జాగ్రత్తగా నేను లైన్స్ డ్రా చేస్తాను, మీరు జాగ్రత్తగా నోట్ చేసుకొని రేపు నేను చెప్పినట్లు జరుగుతుందా లేదా అనేది ఒకసారి చూడండి అదనమాట. కాబట్టి ఫస్ట్ తినండి, దాని తర్వాత ఆరామ్సే వీడియో వాచ్ చేయండి. చూడండి మేడం సార్, రేపు బ్యాంక్ నిఫ్టీలో పుష్ప ఎర్రచందనం ఫైటా, లెవెల్స్ ఏంటి, ఆ విషయాల గురించి చూద్దాం. అలాగే ఈరోజు వచ్చిన బ్యాంక్ నిఫ్టీ ర్యాలీ నిఫ్టీకి బాగా సపోర్ట్ చేసింది, దానికి కారణాలు ఏంటి, ఆ విషయాల గురించి చూద్దాం. మరి అంతలా పాజిటివ్ న్యూస్ ఉంటే మరి ఆ పర్టికులర్ లెవెల్లో బ్యాంక్ నిఫ్టీ అది జరగబోతుంది, ఏమిటది, ఆ విషయాలు వీడియోలో చూద్దాం. జీ ఎంటర్టైన్మెంట్కి పిచ్చిలేసిందా, ఆ విషయాల గురించి చూద్దాం. జీ ఎంటర్టైన్మెంట్ చార్ట్ ఏం చెప్తుంది, అసలు ఎందుకని మళ్ళా ఊపందుకుంది, ఆ విషయాల గురించి చూద్దాం. అలాగే గ్రాన్యూల్స్కి షాక్, ఆ షాక్ అనేది అరబిందో ఫార్మాకి పాజిటివ్, ఆ అప్డేట్ ఏంటో చూద్దాం. కేపీఐటీ 6% ర్యాలీ రావడానికి కారణాలు ఏంటి, కేపీఐటీలో ఏదైనా స్టడీ వ్యూ ఉందా, అలాగే విప్రో 50% డౌన్ అయినట్లు కనిపిస్తుంది, ఎందుకని, ఆ విషయాలు చూస్తూ నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ చార్ట్స్తో కొద్దిగా ఈ వీడియోలో నేర్చుకునే ప్రయత్నం అనేది చేద్దాం. కొత్త సబ్స్క్రైబర్లు జాగ్రత్తగా వాచ్ చేయండి. చూడండి సార్, డైలీ మన డైలాగ్ ఒకటి ఉంది కదా, వీడియోలోకి అంటే వెళ్ళే ముందు మన ఛానల్ వీడియోని లైక్ చేయడం అనేది మన జన్మ హక్కు అని. చాలామంది ఏంటంటే ఈగోయిస్టిక్గా మాట్లాడుతున్నావు అని చెప్పి అంటున్నారు, తప్పలేదు. ఏంటంటే నేను అలా అనౌన్స్ చేసినప్పుడు ఎక్కువ లైక్స్ వస్తున్నాయా, లేదు నార్మల్గా చెప్తున్నప్పుడు ఎక్కువ లైక్స్ వస్తున్నాయా చూస్తే వీడియోని లైక్ చేయడం మా జన్మ హక్కు ఉంటేనే ఎక్కువ లైక్స్ వస్తున్నాయి. మరి ఎవడి తినాలి మాట, నేను అంటే నా అబ్జర్వేషన్ నేను వదిలేసి మీ మాట వినాలా, ఎవరిది ఈగో అవుతుంది అప్పుడు, అదనమాట. కాబట్టి అది మన వీడియోని లైక్ చేయడం మన జన్మ హక్కు, ఎవరికి నచ్చినా నచ్చకపోయినా. అలాగే ఏంటంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా చూడాలంటే ఏంటంటే దమ్ము ఉండాలి, సో గట్స్ ఉండాలి. కాబట్టి సబ్స్క్రైబ్ చేయాలా వద్దా అనేది మీకే వదిలేస్తున్నాను. చూడండి సార్, నిఫ్టీతో కాదు పని, మనకి బ్యాంక్ నిఫ్టీతో ఉంది. సో బ్యాంక్ నిఫ్టీ ట్రెండ్ని, అదే మార్కెట్ యొక్క మూమెంట్ని ఏం చేయబోతుందో చెప్తాను. చూడండి సార్, బ్యాంక్ నిఫ్టీ రావడానికి ఈ 2-3 డేస్ ర్యాలీ రావడానికి కారణం ఏంటంటే జీడిపి డౌన్ అయింది, కానీ ఏంటంటే మరి ఎకానమీలో డిమాండ్ పెంచాలి అని అంటే ఇప్పుడు వడ్డీ రేట్లు అయితే తగ్గించలేరు, బ్యాంక్స్ వడ్డీ రేట్లు తగ్గించలేరు. ఎందుకని, ఇన్ఫ్లేషన్ డేటా అంటే సిపిఐ డేటా కంట్రోల్ అవ్వకుండా కన్సిక్యూటివ్గా 2-3 మంత్స్ అన్న కంట్రోల్ అవ్వకుండా వాళ్ళైతే కనుక వడ్డీ రేట్లు తగ్గించలేరు. కాబట్టి ఆ ఆప్షన్ లేదు. కానీ మరి ఇంకెలాగా బాగు చేయగలము అని అంటే ఆర్బీఐకి ఉన్న ఒక ఛాన్స్ ఏంటంటే సిఆర్ఆర్ తగ్గించడం, క్యాష్ రిజర్వ్ రేషియో. సో ఇప్పుడు ఎంత ఉంది, అది 4.50%. అంటే ఏంటి క్యాష్ రిజర్వ్ రేషియో అంటే ఏంటి, బిగినర్స్ కోసం చెప్తున్నాను. ప్రతి బ్యాంక్ కూడా ఆర్బీఐ దగ్గర కొంత అమౌంట్ని డిపాజిట్ చేయాలి. సో ఆ పర్సంటేజ్ ప్రకారం 4.50%. అయితే ఏంటంటే ఇప్పుడు ఆ క్యాష్ రిజర్వ్ రేషియోని తగ్గించారనుకోండి, ఆర్బీఐ దగ్గర అంత పార్క్ చేయాల్సిన అవసరం లేదు కదా, అంత డిపాజిట్ చేయాల్సిన అవసరం లేదు కదా, ఆ మనీని బిజినెస్లో రొటేట్ చేసుకోవచ్చు. వాళ్ళ దగ్గర ఇప్పుడు ఎక్కువ మనీ వస్తుంది కాబట్టి తక్కువ ఇంట్రెస్ట్ రేట్కి కూడా బిజినెస్ చేయొచ్చు. మార్కెట్లో ఓవరాల్గా మనీ ఫ్లో అవుతుంది, పర్చేసింగ్ పవర్ పెరుగుతుంది, డిమాండ్ పెరుగుతుంది. సో దట్ అండ్ ఎకానమీకి బూస్ట్ అవుతుంది, జీడిపి నెంబర్స్ పాజిటివ్గా వచ్చే అవకాశాలు ఉంటాయి. ఎవరు, ఆర్బీఐ కనుక ఈ సిఆర్ఆర్ డేటా ఏదైతే సిఆర్ఆర్ రేషియో ఉందో దాన్ని తగ్గిస్తారు. ఇప్పుడున్న జీడిపి సడన్ షాక్ వల్ల తగ్గిస్తారు అనేది మార్కెట్ స్పెక్యులేట్ చేస్తుంది. కానీ మన శక్తికాంత దాస్ గారు ఏం చేస్తారు అనేది సో చూడాలన్నమాట. తను బూస్ట్ ఇస్తారా లేకపోతే మార్కెట్కి శక్తి లేకుండా చేస్తారా అనేది తన చేతిలో అయితే ఉంటుంది, అందులో డౌటే లేదని చెప్పి చెప్తాను. సో అయితే ర్యాలీకి కారణం అది. సో అయితే ఇప్పుడు నెక్స్ట్ ఎర్రచందనం ఫైట్ గురించి మాట్లాడుకుందాం, పుష్ప ఎర్రచందనం ఫైట్ గురించి మాట్లాడుకుందాం. బ్యాంక్ నిఫ్టీలోకి డైరెక్ట్గా తీసుకెళ్తానా పదండి. చూడండి సార్, బ్యాంక్ నిఫ్టీ సో మనం డైలీ చెప్తున్నాను. సో మీరు వీడియో చూసుంటే కనుక మీరు లాస్ట్ వీడియోస్ అన్నీ చూడండి, లాస్ట్ 10 వీడియోస్లో నేను కింద లెవెల్ ఇదే డ్రా చేశాను కదా. సో హైయర్ లెవెల్లో రీసెంట్ వీడియోస్ అన్నింటిలో కూడా పైన జోను
జోన్ని కూడా ఏంటంటే ఆ సప్లై ఏరియాని అదే మార్క్ చేశాను. సో కింద మనకి డిమాండ్ ఏరియాని ఇదే మార్క్ చేశాను. మధ్యలో ఊహిస్తే ఇబ్బంది పడతారు, అది డిపెండ్స్ అపాన్ ద గ్లోబల్ క్యూస్, అప్ అండ్ డౌన్స్ అవుతూ ఉంటాయి అని కూడా చెప్పాను. అర్థమవుతుందా అది? సో కాకుండా చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ నేను చెప్పేది పూర్తిగా వినండి, మీ పొజిషన్ని పక్కన పెట్టి వినండి, అర్థమవుతుంది. అంతేగాని మీకు ఏం కావాలో అది ఎదుగుతారు. మీకు ఏంటంటే ఆల్రెడీ పొజిషన్స్ ఉంటాయి, సిఈఓ పిఈఓ ఉంటాయి. ఎందుకంటే 90% ఆఫ్ ది పీపుల్ ఏంటంటే ఆప్షన్ ట్రేడింగే చేస్తారు. సిఈనో పిఈఓ ఉంటుంది. ఎవరు సిఈకి ఫేవర్గా చెప్తారని చెప్పేసి అన్ని ఛానళ్ళు ఎదుగుతారు. ఎవరు పీఈకి ఫేవర్గా చెప్తున్నారని చెప్పి అన్ని ఛానళ్ళు ఎతకడం, పీఈ ఉన్న వాళ్ళు నైట్ యూఎస్ మార్కెట్లో ఏదైనా అలజడి వస్తుందా, ఇంకేదైనా వస్తుందా అని అంటారు. చూడండి ఫ్రెండ్స్, ఇంకొకళ్ళు ఫేవర్గా చెప్పడం వల్ల మార్కెట్ ఏమీ ఇంకొకళ్ళ మాట ఎందది, దాని ఇష్టం వచ్చినట్టు అది వెళ్తుంది. ఫస్ట్ ఆ పాయింట్ గుర్తుపెట్టుకోండి, అర్థమవుతుందా? మీరు వెతికితే మీకు నచ్చిన పాయింటే కనిపిస్తుంది. నేను ఎన్ని చెప్పినా కూడా నేను సిఈ చెప్తున్నట్లే అనిపిస్తుంది, నేను ఎన్ని చెప్పినా పిఈ చెప్తున్నట్లే అనిపిస్తుంది. అసలు నేను ఆ రెండింటికి వ్యతిరేకిని, ఆప్షన్ ట్రేడింగ్కే వ్యతిరేకిని. ఆ విషయం మీకు తెలుసు కదా, కాబట్టి వినండి. సో చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ 52,908, 53,246 దగ్గర సెల్ ఆర్డర్స్ ఉన్నాయి. ఎలా చెప్తావు నువ్వు అని ఎప్పుడు అడుగుతూ ఉంటారు. అప్పుడప్పుడు నేను లాజిక్ ఎక్స్ప్లెనేషన్ ఇస్తూ ఉంటాను. అయితే ఏంటంటే కొత్త వాళ్ళ కోసం మరొకసారి చెప్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, గతంలో జరిగిపోయింది. ఈ గ్రీన్ క్యాండిల్కి ఈ రెడ్ క్యాండిల్కి మధ్య గ్యాప్ డౌన్ అయింది. బ్యాడ్ న్యూస్ ఉండటం కానీ, డౌన్ ట్రెండ్ అవటం, గ్లోబల్ క్యూస్ డౌను, లేకపోతే గిఫ్ట్ నిఫ్టీ డౌన్ అవటం వల్ల కానీ ఓవరాల్గా మార్కెట్లో ఏంటంటే ఆ గ్రీన్ క్యాండిల్ దగ్గర నుంచి రెడ్ క్యాండిల్కి పెద్ద గ్యాపే ఉంది కదా. ఎప్పుడు అది ప్రీవియస్గా జరిగిపోయింది. సో ఇలా గ్యాప్ డౌన్ జరిగింది అని అంటే ఆ గ్రీన్ క్యాండిల్ ఏరియా దగ్గర నుంచి కిందకి ఏంటంటే సెల్లర్స్ అవైలబిలిటీగా ఉన్నారు, కానీ బయర్లు ఆ రోజు మార్కెట్లో హైయర్ లెవెల్లో లేరు. అందుకే మార్కెట్ ఓపెనింగ్ డౌన్ అయింది. ఓపెన్ అయ్యి కూడా ఏంటంటే కిందకి వెళ్ళిందంటే సెల్లర్ డామినేట్ చేశాడు. సో ఇంకా ఆ ప్రీవియస్ క్లోజింగ్ ఏరియా దగ్గరికి మార్కెట్ రాలేదు అని అంటే సెల్లర్స్ ఉన్నారు, కానీ ఆ ఏరియాలో బయర్ అంటే కొనడానికి ఎవరు ఇష్టపడలేదు, కానీ అమ్మడానికి అయితే చాలామంది ఉన్నారు. ఆ సెల్ ఆర్డర్స్ ఏవైతే ఉంటే ఇన్స్టిట్యూషన్స్ ఒకసారి రిలీజ్ చేసిన తర్వాత వాటిని క్లోజ్ చేయరు. అర్థమవుతుందా? సో అయితే చూడండి, నేను మార్క్ చేసిన జోన్ చూడండి జాగ్రత్తగా. 52,908, 53,246. ఒక్కసారి నేను పెయింట్లోకి వెళ్ళి చూపిస్తున్నాను. సో ఒకసారి పెయింట్లోకి వెళ్ళి చూపిస్తున్నాను, చూడండి. సో ఈ పర్టికులర్ ఏరియాలో సెల్ ఆర్డర్స్ ఉన్నాయి, ఆల్రెడీ ఉన్నాయి. మార్కెట్ ఏమైనా టచ్ అయిందా, వెళ్ళి టచ్ అవ్వలా. సో ఎప్పుడు టచ్ అవుతుంది అని అంటే రేపు టచ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి, పాజిబిలిటీ ఉన్నాయి. రేపు జరిగితే అని చెప్తున్నాను. రేపు జరగకపోతే ఏంటంటే అది వచ్చేదాకా ఆగాలి. కాబట్టి ఏంటంటే ఎర్రచందనం ఫైట్ రేపు జరుగుతుందా, లేదా నిజంగా పుష్ప 2 రిలీజ్ అయినప్పుడు జరుగుతుందా అది తెలియదు. సో ఎందుకనంటే ఈ ఏరియాలోకి రాకుండా నేను ప్రెడిక్ట్ చేయను. సో అర్థమవుతుందా? ఈ ఏరియాలో అయితే కనుక సెల్ ఆర్డర్స్ ఉన్నాయి. ఇప్పుడు చూడండి, సో మీకు చెప్పే కదా ఈ గ్యాప్ డౌను, సో ఏరియాలో సెల్ ఆర్డర్స్ ఉన్నాయి. సో ఎప్పుడైతే ఈ ఏరియాలోకి వెళ్తుందో మార్కెట్, ఈ సెల్ ఆర్డర్స్ అనేవి ఎగ్జిక్యూట్ అవడం అనేది స్టార్ట్ అవుతుంది. సో అయితే ఏంటంటే మనం 2 గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ రెడ్ ఉంది కదా, కాబట్టి చాణక్య స్టాక్ ట్రేడర్స్ సెల్ కొట్టమన్నాడు, నేను సెల్ కొట్టాను, లేకపోతే పీఈ తీసుకున్నాను, వద్దు. అర్థమవుతుందా? ఎందుకనంటే ఇక్కడ రెడ్ ఉంది, సెల్ ఆర్డర్స్ ఉన్నాయి, కానీ అట్ ప్రెజెంట్ మార్కెట్ యొక్క ఇంటెన్షన్ ఏంటంటే పైకి వెళ్ళేలాగా ఉంది కదా, అంటే పైకి వెళ్ళాలని ఉంది. సో వాళ్ళు కింద పడేసేటప్పుడేమో ఇక్కడ సెల్ ఆర్డర్స్ రిలీజ్ చేశారు బాగానే. పైకి వెళ్తున్నప్పుడు ఏంటంటే ఈ ఏరియాలో సెల్ ఆర్డర్స్ అబ్జర్వ్ చేసి దాని తర్వాత పైకి వెళ్ళే ఉద్దేశం చేయొచ్చు, లేదా కింద పడవచ్చు. కానీ ఫస్ట్ ఏం జరుగుతుంది అనేది ఇంపార్టెంట్. ఫస్ట్ అయితే కనుక ఇది చాలా స్ట్రెంతీ సెల్లింగ్ ఏరియా, కాబట్టి ఇనీషియల్గా ఏంటంటే డిప్ ఖచ్చితంగా ఇంట్రాడేలో వస్తుంది. అర్థమవుతుందా? ఆ డిప్ అనేది చూడండి ఒకసారి, ఆ డిప్ అనేది మనకి ఇక్కడ డిప్ అనేది ఎక్కడ దాకా పడుతుంది అనేది రన్నింగ్లో చూడాలి. అది రన్నింగ్లో చూస్తే తప్ప అర్థం కాదు. హోప్ఫుల్లీ ఏంటంటే ఇక్కడ దాకా రావచ్చు. ఏది మార్కెట్ ఎక్కడ ఓపెన్ అవుతుందో నేను ప్రెడిక్ట్ చేయట్లేదు. ఓపెన్ అయ్యి కనుక పైకి వెళ్ళినా, లేదా పైన నేను చెప్పిన జోన్లో కనుక ఓపెన్ అయితే డిప్ కొట్టినప్పుడు అది 52,680 దాకా రావచ్చు, దగ్గర కానీ రావచ్చు. అదేంటిది, అది ఎప్పుడు చెప్పగలుగుతాము? క్లియర్ కట్గా అయితే కనుక మార్కెట్ రన్నింగ్లో చెప్పగలుగుతాము. కాకపోతే ఇక్కడ మీకు సెల్లింగ్ అనేది జరుగుతుంది, అది మీరు చూడొచ్చు క్లియర్గా. అర్థమవుతుందా? అది మీరు చూడొచ్చు. మార్కెట్లో సెల్లింగ్ జరుగుతుందని కానీ మిమ్మల్ని చేయమనిలా. ఫస్ట్ ఆ పాయింట్ గుర్తుపెట్టుకోండి, అర్థమవుతుందా? కాబట్టి సో నిజంగా లాజిక్ వర్కౌట్ అవుతుందా లేదా, నేను చెప్పిన ఈ సెల్ ఆర్డర్స్ బై ఆర్డర్స్ ఏదో అంటాడు పిచ్చోడు అని అనిపిస్తుంది. అలా అనిపించడంలో చాలా తప్పులేదు, ఎందుకంటే మీరంతా కరెక్ట్ వాళ్ళు కాబట్టి అలా అనిపిస్తుంది. ఎందుకంటే మీరు ఇనీషియల్ డేస్లో ఉన్నప్పుడు
ఇప్పటిదాకా మీరు రకరకాల లాజిక్లు వినుంటారు. నేను స్టార్టింగ్ డేస్లో సపోర్ట్ రెసిస్టెన్స్ మూవింగ్ యావరేజ్లో అది ఇది అని చించుకో చిరంజీవి అనుకునేవాడిని. నాకు నేనే గొప్ప అనుకునేవాడిని. అవన్నీ పని చేస్తున్నాయి అనుకునే భ్రమలో ఉండేవాడిని. అర్థమవుతుందా? అది దాని లేటర్ నా రీసెర్చ్లో నేను ఐడెంటిఫై చేసినాయి. కాబట్టి ఏంటంటే నేను అందుకే కరాఖండిగా చెప్తాను. ఏదన్నా ఉంటే అక్కడ చూడు అబ్బాయి, అబ్జర్వ్ చేయి. నా లెవెల్లో ఉన్నప్పుడు నేను తిమింగలం, నా లెవెల్లో లేనప్పుడు పక్క వెళ్ళిపోతా. అర్థమవుతుందా? అది కాబట్టి దిస్ ఈజ్ అ పుష్ప ఏరియా, కాబట్టి పుష్ప 2 ఏరియా. కాబట్టి ఎంతమంది ఎల్లుండి చూస్తున్నారు? సో అర్థమవుతుందా? సో కాబట్టి మూవీ చూడండి. మళ్ళీ ఇక్కడ పొలిటికల్ కామెంట్స్ దయచేసి చేయొద్దు, ఎందుకంటే ప్రపంచంలో ప్రతి ఒక్కళ్ళు కూడా యూనిక్. అర్థమవుతుందా? మీరు చిన్నపిల్లలకి వెళ్తే కనుక వజ్రాలకి గవ్వలకి తేడా తెలియకుండా ఆడుకుంటారు వాళ్ళు. మీరు వజ్రాలు ఇవ్వండి, గవ్వలు ఇవ్వండి, రెండింటిని ఒకేలాగా ట్రీట్ చేస్తారు. అంటే మనుషులు క్రియేట్ చేశారు వజ్రాలకి వాల్యూ, అంతేగాని రెండు ఒకటే నా దృష్టిలో. అర్థమవుతుందా? అట్లాగేంటంటే ప్రతి మనిషి ఏంటంటే యూనిక్, ఎందుకంటే ఒకళ్ళలాగా ఇంకొకళ్ళు ఉండరు. ఒకళ్ళు డ్యాన్స్ లాగా ఇంకోటి ఉండదు, ఒకళ్ళు డైలాగ్ లాగా ఇంకోటి ఉండదు. అర్థమవుతుందా? కాబట్టి ఏంటంటే ప్రతి ఒక్కరిని ఏంటంటే ఇష్టపడటమే కానీ ఎప్పుడు కూడా ఏంటంటే ఎవరిని కూడా ఇష్టపడద్దు. నెగిటివ్ ఎనర్జీ ఏంటంటే మనలో ఉంటుంది. కాబట్టి వీ లవ్ ద వరల్డ్ ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ది కంట్రీ, ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ది రిలీజన్, ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ది క్యాస్ట్. సో కాబట్టి అది నేర్చుకుందామని చెప్పి చెప్తానమాట. చూడమంటే సార్ నిఫ్టీ గురించి కూడా వస్తాను. సో అయితే గ్రాన్యూల్స్కి సంబంధించి ఏంటంటే అక్కడ మనకి క్రూషియల్ ఫెసిలిటీ ఇబ్బందుల్లో ఉంది. అక్కడ 70% చూడండి గాజిల్లాపూర్. సో అక్కడ ఏంటంటే దాని ఎఫెక్ట్ వల్ల ఏంటంటే మనకి 70% రెవెన్యూ ఎఫెక్ట్ పడుతుంది. దీనివల్ల అరబిందో ఫార్మాకి అడ్వాంటేజ్ అనే పాయింట్ ఆఫ్ వ్యూ కనిపిస్తూ ఉంది. అరబిందో ఫార్మా నా స్టడీ వ్యూలో ఉంది, మీ అందరికీ తెలుసు. నేను ఆ లెవెల్స్ని స్టడీ చేశాను. 500, 400, 600 ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో మన ఛానల్లో స్టడీ చేసుకున్నాం. సరే ఇప్పుడు ఎక్కడుందో కూడా ఐ డోంట్ థింక్, ఎందుకంటే నాకు బిజినెస్ ఇంపార్టెంట్, ప్రైస్ కాదనమాట. స్టడీ వ్యూనే కదా అదనమాట. అలాగేనంటే గ్రాన్యూల్స్కి సంబంధించి యుఎస్ఎఫ్డిఏకి సంబంధించి ఓఏ ఇచ్చారు, అఫీషియల్ యాక్షన్ ఇండికేట్ ఇచ్చారు, అది కూడా నెగిటివ్. కాబట్టి అరబిందో ఫార్మాకి వీళ్ళు ఫోకస్ అని వీళ్ళు చెప్తున్నప్పుడు నేను అరబిందో ఫార్మా గురించి నేను ఆలోచించను, ఎందుకంటే నేను ఎప్పుడో స్టడీ చేశాను. గ్రాన్యూల్స్ రికవర్ అవుతుందా లేదా, ఎంత స్టాక్ ఎంత బాగా డ్యామేజ్ పడిపోయింది, ఎంత డ్యామేజ్ అయి పడుతుంది, దాని తర్వాత మళ్ళీ రికవర్ అయ్యే ఛాన్స్ ఎక్కడ స్టార్ట్ అవుతుంది, మనకేదైనా దొరుకుతుందా, అది ఆలోచిస్తాను నేను. అర్థమవుతుందా? అదనమాట కదా. కాబట్టి దాని అప్డేట్స్ రావాలంటే చూడాలంటే మీరు స్టే ట్యూన్డ్ ఫర్ అవర్ ఛానల్ ఇన్ కమింగ్ డేస్ అని చెప్తాను. గ్రాన్యూల్స్ డిస్కషన్ ఇవాళతో అవ్వలేదు, కమింగ్ డేస్లో కొనసాగుతుంది. చూడండి ఫ్రెండ్స్, అలాగే విప్రోకి సంబంధించి మనం డిస్కస్ చేశాము. అది 50% డౌన్ కాదు, బోనస్ ఇచ్చారు, వాళ్ళ ఎగ్జిక్యూషన్ డేట్ అనమాట. బోనస్ అంటే మన డబ్బులు రెట్టింపోతాయి అని అనుకుంటారు చాలామంది బిగినర్స్. అలా అయితే చాలామంది ఆశ తీసుకొచ్చి పెడతారు. ₹1,00,00,000 ఉన్న వాళ్ళు ఉంటారు మీలో. బోనస్ ఇస్తున్నారని చెప్పి తెలిస్తే ఆ న్యూస్ అప్డేట్ రంగానే చూసుకొని ₹1,00,00,000 ఇస్తే 2 కోట్లు అవుతాయిగా. గెరెడ్ కమ్యూనిటీలో విలాన్ కూడా అమ్మేసి దాంట్లో పెడతారు చాలామంది. నిజంగా అలా వస్తే అలా రాదు. బోనస్కి, స్ప్లిట్కి, డివిడెంట్కి తేడా ఏంటనేది ఒక స్పెషల్ వీడియో చేస్తాను. అర్థమవుతుందా? మీ పిల్లలు చెప్పాను కదా ఇందాక వీడియోలో ఎగ్జాంపుల్, మీ పిల్లలు నాన్న నా బర్త్డేకి రెండు కేకులు కావాలన్నాడు అనుకోండి, అరే మనం అంతమందిని పిలవట్లేదుగా అని అనే కన్నా 2 కేజీలు కేక్ బదులు ఏంటంటే 1 కేజీ కేకు 2 తీసుకెళ్ళండి, సరిపోతుంది. అదే బోనస్. స్టాక్ మార్కెట్లో కూడా బోనస్ అంటే నా పాయింట్ ఆఫ్ వ్యూలో అదే. మీరు లాంగ్ టర్మ్లో చూసుకోవడానికి బాగుంటుంది. సపోజ్ న్యూజన్ సాఫ్ట్వేర్ ఉంది, 360కి నేను స్టడీ చేశాను. అర్థమవుతుందా? అయితే ఏంటంటే అదేంటంటే బోనస్ వచ్చింది, స్టాక్ ఏంటంటే 500% పెరిగినట్లు కనిపిస్తూ ఉంది నా స్టడీ వ్యూ నుంచి. మనం లెక్క చూసుకుంటే 186 దగ్గర నుంచి అది వెళ్ళినట్లు ఇప్పుడు కరెంట్ మార్కెట్ ప్రైస్కి. ఎందుకని మధ్యలో బోనస్ స్ప్లిట్ జరిగింది, అదనమాట. అట్లా అనమాట. సో కాబట్టి అది ఆలోచించమని చెప్పి చెప్తాను. కేపీఐటీ గురించి చూద్దాం పదండి. చూడమండి సార్, కేపీఐటీ గురించి చూసే ముందు సో మన థింగ్స్ కనుక నచ్చితే కనుక లైక్ చేయడం మర్చిపోవద్దు. అట్లాగేనంటే మీలో ఎవరికైనా డీమ్యాట్ లేకపోయినా, మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి, మీకు లేకపోయినా రెఫర్ చేయొచ్చు. సో ఇక్కడ లింక్ ఉంది, మీరు ఇక్కడ అకౌంట్ క్రియేట్ చేసి కంటిన్యూ కొట్టారంటే 10 minutesలో అకౌంట్ ఓపెన్ అయిపోతుంది. అలాగే ఏంటంటే మీకు ఏదైనా అకౌంట్ కొత్తగా ఓపెన్ చేసిన వాళ్ళు బిగినర్స్ అనుకోండి, యాప్ పాయింట్ ఆఫ్ వ్యూలో తెలియదు సార్, బేసిక్ క్యాండిల్ స్టిక్స్ తెలియదు, అట్లాంటివి ఏదైనా ఉన్నారనుకోండి, మనీ మేనేజ్మెంట్ అంటే తెలియదు, అసలు ఇన్వెస్ట్మెంట్కి ట్రేడింగ్కి డిఫరెన్స్ తెలియదు అంటే మరి ఎట్లాంటి వాళ్ళు ఉంటారు కదా అని చెప్పి వెబినార్లు కూడా కండక్ట్ చేస్తాను. కాబట్టి అకౌంట్ లేని వాళ్ళు ఓపెన్ చేసుకోండి, ఐడిని మా టీం నెంబర్కి పంపించాను అనమాట మీ అకౌంట్ క్రియేట్ చేస్తే. కాబట్టి అప్పుడప్పుడు జరిగే సండేలు వెబినార్లు జరుగుతుంటాయి, అప్పుడప్పుడు ఆ వెబినార్లకి మీకు యాక్సెస్ అనేది ఉంటుందన్నమాట వన్స్ అకౌంట్ ఓపెన్డ్. చూడండి సార్ కేపీఐటీ గురించి. సో కేపీఐటీ ఎందుకు పెరిగింది సో అనేది చూడాలి అని అంటే చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మనకి రేటింగ్ అనమాట. కేపీఐటీకి వచ్చిన రేటింగ్ అప్డేట్ అనమాట. చూడండి, జేబీ మోర్గాన్ వాళ్ళు టార్గెట్ 1900 అన్నారు. వాళ్ళు ఎవరో ప్రభుదాస్ లీలాధర్
నేను చదువుకోలేదు స్వామి, నేను తెలుగు మీడియం అనమాట. సో అదనమాట. లిల్లాధర్ ప్రభుదాస్ లిల్లాధర్, అలాగే జేబీ మోర్గాన్ వీళ్ళు ఏంటంటే టార్గెట్లు పెంచేశారనమాట. అదనమాట. అయితే ఏంటంటే గతంలో మనం కేపీఐడి యొక్క స్టడీ వ్యూస్ లెవెల్స్గా 1248, 1150 అన్నాం, కానీ అక్కడికి రాలేదు. రాకపోతే ఏంటంటే నేను వచ్చిన స్టాక్స్ స్టడీ పాయింట్ ఆఫ్ వ్యూలో వెళ్తాను, దీన్నే వెళ్ళాలని రూల్ ఏం లేదు. అర్థమవుతుందా? అదనమాట. కాబట్టి ఏంటంటే అదృష్టం బాగుండి భవిష్యత్తులో ఏదైనా కరెక్షన్స్ వస్తే ఈ లెవెల్కి దొరికితే చూస్తాను, లేకపోతే చోద్యం చూస్తాను అంతే. దానికి మించి నేనైతే కనుక ఎగబడను. నా లెవెల్లోకి ఏ స్టాక్ అయినా రావాలి. ఎందుకంటే ఎన్ఎస్సీలో బీఎస్సీలో చాలా స్టాక్స్ ఉన్నాయి అబ్బాయి, మంచి స్టాక్స్ రేడర్లో పెట్టుకుంటాం. మనకి ఎన్ని కావాలి ఒక లైఫ్ మొత్తంలో ఎన్ని స్టాక్స్ ఇన్వెస్ట్ చేస్తామా ఏంటి? ఎన్ని చేస్తాం? ఎన్ని కావాలి? కాబట్టి ప్రతిదీ మనకు అనుకూలంగా ఉంటుంది అనుకోవడం పొరపాటు. అర్థమవుతుందా? అది బాగుండి మనకు దొరకకుండా వెళ్ళచ్చు. అర్థమవుతుందా? అట్లా ఉంటాయి. మనం ప్రతిదాన్ని ప్రెడిక్ట్ చేయలేం, కానీ మనకేంటంటే పాసిబిలిటీ ఏంటి, మన రేంజ్ ఏంటి, మనకు అనుకూలమైంది ఏంటి, అలా వెళ్తామన్నమాట. అది చూడండి ఫ్రెండ్స్. అలాగే నిఫ్టీ గురించి మనం డిస్కస్ చేసుకుంటున్నాం. కిందకి వెళ్తే కనుక ఈ పర్టికులర్ లెవెల్ నుంచి మనం చూడాలి వ్యూ. పైకి వెళ్తే కనుక ఈ లైన్ దాటితే కనుక అప్పుడు మనం సెల్లింగ్ జరుగుతుందో లేదో చూడాలని చెప్పాను కదా. బ్యాంక్ నిఫ్టీలో కూడా కొద్దిగా పైనే ఉంది లెవెల్, నిఫ్టీలో కూడా ఈ లైన్ పైనే ఉంది. కాబట్టి ఈ లైన్ పైన మీకేం కనిపించట్లేదు కదా. సో మనం రేపు బ్యాంక్ నిఫ్టీ చూడండి, కరెక్ట్గా నేను చెప్పిన జోన్లో మీకు కనిపిస్తుంది. సో ఈ లైన్ పైన నిఫ్టీని, బ్యాంక్ నిఫ్టీని ఆ పర్టికులర్ జోన్లో చూసుకుంటా మనకు కిందకి వెళ్తుందా లేదా అనేది రేపు రన్నింగ్ మార్కెట్లో చూస్తా. టెలిగ్రామ్ గ్రూప్లో ఏదైనా వ్యూ ఉంటే నా అబ్జర్వేషన్ ఎడ్యుకేషనల్ వ్యూ అనేది చెప్తానమాట. అదనమాట. చూడండి సార్, అది మనకు కదా. సో నేనేమంటానంటే ప్రపంచం మొత్తం కూడా ఏంటంటే F&O మీద ఫోకస్ చేస్తా, ఈక్విటీని వదిలేస్తుంది. కానీ ఈక్విటీ మార్కెట్ కింగ్ ఆఫ్ ది స్టాక్ మార్కెట్. మీరు స్టాక్ మార్కెట్లో ఆప్షన్స్లో పోగొట్టుకున్న మనీ అంతా కూడా ఈటీఎఫ్లో పెట్టుంటే, ఎవ్రీ మంత్ మీరు పోగొట్టే మనీ అంతా ఈటీఎఫ్లో పెట్టుంటే ఈ పాటికి మీరే లక్షాధికారులు, మీరే కోటీశ్వరులు. ఈక్విటీ మార్కెట్లో ఎవ్రీ ఇయర్ మీరు స్టాక్స్లో ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటూ ఉంటే మీ కెరీర్ స్టార్టింగ్ నుంచి మీరు ఇప్పటికే లక్షాధికారులు, కోటీశ్వరులు. అర్థమవుతుందా? సో మీరు F&Oలో చేసుకుంటా వయసులో ఊగారనుకోండి, ఏమవుతుందంటే లాంగ్ రన్లో ఏంటంటే ఇబ్బంది పడతాం. సో చాలా ఇబ్బంది పడతాం, అందులో డౌటే లేదు. కాబట్టి ఫస్ట్ ప్రియారిటీ ఎప్పుడు కూడా ఇన్వెస్ట్మెంట్. అది మనకి బాగుంది అని అంటే దెన్ స్వింగ్ ట్రేడింగ్ ఇన్ ఈక్విటీ. అది బాగుంది అని అంటే దెన్ థింక్ అబౌట్ ద ఫ్యూచర్స్, దట్ టు ఇండెక్స్ ఫ్యూచర్స్. అది అంతేగాని మిగతా నేను వద్దని వద్దంటే అది బిలీఫ్. మీరు చేస్తానంటే మీ ఎక్స్పీరియన్స్ ఏంటో స్టార్టింగ్లోనే తెలుస్తుంది. కాబట్టి మన ఎక్స్పీరియన్స్ నుంచి మనం నేర్చుకోవడం అనేది ఈజీ, కాకపోతే తక్కువ టైంలోనే మనం బయటికి రావాలి దాని నుంచి. అది అంతేగాని చెయ్యొద్దని, ఇది చెయ్యమని అది నేను అన్నాను. ఎందుకంటే మీ ఓన్ ఎక్స్పీరియన్స్కి మించిన పుస్తకం లేదు. అది సో సేమ్ థింగ్ ఏంటంటే నా వ్యూ అంటున్నారు. రాకేష్ జూనివాలా గారు ఏం చెప్పారు ఆప్షన్స్ గురించి అది వినండి. విజయ్ కేడియా గారు ఏం చెప్పారో వినండి. పోనీ రాకేష్ జూనివాలా గారు సక్సెస్ కదా ట్రేడింగ్లో, తన ఇంటర్వ్యూ అయితే కనుక వ్యాలిడ్ కదా, తన వ్యాలిడ్ పాయింట్స్ చూడండి, తన వ్యూ ఏంటో చూడండి ఆప్షన్స్ మీద, నా వ్యూ ఏంటో చూడండి. సోషల్ మీడియాలో రకరకాల థింగ్స్ కూడా వ్యూ చూడండి, మీ ఓన్ ఎక్స్పీరియన్స్ చూడండి. ఖచ్చితంగా ట్రూత్ అనేది బయటకు తనుకొస్తుంది ఏదో ఒక రోజు. అర్థమవుతుందా? సేమ్ థింగ్ ఈక్విటీలో ఉన్న టేస్ట్ దేనికి రాదు. అర్థమవుతుందా? అది కార్తీక మాసం అయిపోయింది కదా, కాబట్టి సో ఇక ఇబ్బంది లేదు, నాన్ వెజ్ తినొచ్చు, తినేవాళ్ళు తింటారు కదా. సో అట్లా అనమాట. సో ఎండు చేప నిప్పుల మీద కాల్చి తింటే ఎంత టేస్ట్ ఉంటుందో ఈక్విటీ మార్కెట్లో ఉన్న రుచి కూడా అంతే. ఉప్పు చేప పప్పుచారు అంటాను. సో ఈక్విటీ మార్కెట్ కూడా స్టాక్ మార్కెట్కి కింగ్, అదే క్వీను, అదే మంత్రి, అదే బంటు. అది ఫ్రెండ్స్ మనకి ఈరోజు వీడియో. నచ్చితే లైక్ చేయండి, అలాగే మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. బై ఫ్రెండ్స్, గుడ్ డే.